హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతాకుతో పలావ్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. ఈ రెసిపీ రైతాతో అయితే చాలా బాగుంటుందండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. ఇది మీరు ఎప్పుడైనా టైం లేనప్పుడు, కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇంట్లో ఏమేమి మసాలా ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, అలాగే కస్తూరి మేతి, ఒకటి బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుని కొంచెం వేగాక నేను ఆనియన్స్ ఇలాగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకుని వేసుకుంటున్నా. అలాగే 2 పచ్చిమిర్చీలు ఇవి వేసుకుని బాగా వేపుకోండి. ఇది అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అలా అయితే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగాక దీంట్లో చిటికెడు పసుపు, ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. నేను ఒక కట్ట మెంతాకుని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇది బాగా వేయించుకోండి. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఈ మెంతాకు అంతా కూడా దగ్గరికి అవ్వే వరకు వేగిపోవాలి బాగా, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. ఇది వేగాక నేను 1 కప్పు టొమాటోస్ వేసుకుని, అలాగే కావాల్సినంత ఉప్పు కూడా వేసుకుని బాగా వేయించేసుకుంటున్నాను. టొమాటో పీసెస్ అంతా కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మళ్ళీ వేయించుకోండి. ఇది వేగాక 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని వేయించేసుకోండి. నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1.5 కప్పు బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్నాక వెంటనే వాటర్ వేయకుండా ఇలాగ ఒక్కసారి మిక్స్ చేసుకుని కొంచెం వేగనివ్వండి. ఇలా వేగితే మనకి టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ. ఇప్పుడు మనము 1.5 కప్కి డబల్ వాటర్ వేసుకుంటున్నా, అంటే 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. దీంతో ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మీరు సాల్ట్ చూసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. మనము ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి, తర్వాత యాడ్ చేసుకోవడానికి రాదు కాబట్టి. ఇలా మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు అలాగే ఉంచేయండి. మనకి 3 విజిల్స్ అయితే సరిపోతుంది, కరెక్ట్గా కుక్ అయిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక మనకి ఇలా అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవాలి. ఈ రెసిపీని మీరు తప్పకుండా వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. మెంతాకు హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి ఎక్కువగా ఇది పెట్టడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మెంతి పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.